శివ వేసిన శిక్ష ద్వారా నాయక్ ఫ్యామిలీ గార్డ్స్, అజయ్ ద్వారా విందా ఫ్యామిలీ డార్క్ గార్డ్స్, అభినవ్ ద్వారా గ్రే ఏరియా గార్డ్స్ అందర్నీ అక్కడ చూసేసరికి విక్రాంత్కి సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉందని అనిపిస్తుంది. ఈ శివనే మెహ్రా ఫ్యామిలీని పరిగెత్తించిన శివ పురుషోత్తమని అతనికి అర్థమవుతుంది. అతను అపాలజీ చెప్పాలని చూసినా శివ రిజెక్ట్ చేస్తాడు. మిస్టర్ శివ, మాకు ముక్తి మార్గమే లేదా? మీరిలా బలవంతంగా ఫోర్స్ చేయడం వల్ల యూజ్ ఏముంది? నేను రేపు వ్యక్తిగతంగా మీ ఇంటికొచ్చి మీతో మాట్లాడతాను. మీరే పని చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా మీకు సాటిస్ఫైయింగ్ రిప్లై ఇవ్వగలను. ఇప్పుడైతే నేను మోకాళ్ళపై పడలేను అని అన్నాడు విక్రాంత్ మల్హోత్రా. శివ ఓహో అని ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. ఆ సమయంలో కూడా విక్రాంత్ అతని అహం తగ్గించుకోలేదు. ఒక్క అవకాశం నాకు ఇవ్వండి మిస్టర్ శివ. ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను మీతో కలిసి మీరే పని చెప్పినా చేస్తాను అని వేడుకున్నాడు విక్రాంత్. శివ అతనికి చావటం లేదా మోకరిల్లడం అనే 2 ఛాన్సులు మాత్రమే ఇచ్చాడు. అతను ఆ రెండిట్లో ఏ చాయిస్ని ఎంచుకోలేకపోయాడు. ఈ శివ పురుషోత్తం బయటికొచ్చినప్పుడు ముక్తికి ప్లేస్ ఉందా అని విక్రాంత్ వైపు చూస్తూ మృదువుగా అన్నాడు శివ. విక్రాంత్ అకస్మాత్తుగా ఉలిక్కిపడి శివ వైపు చూశాడు. అతని మనసు చాలా చేదుగా అయిపోయింది. శివ ఒక దేవుడి లాంటి వ్యక్తి. ఇప్పటి వరకు విక్రాంత్ తనకు అద్భుతమైన ముందు చూపుందని అనుకున్నాడు. కాని అదంతా శివని కలవక ముందు వరకు మాత్రమే. అదే ముందు చూపుంటే అతనెప్పుడో శివ పురుషోత్తంని కనుగొనేవాడు. ముందుగా శివ పురుషోత్తం అనే తన ఐడెంటిటీని బయటపెట్టలేదు. మొదట అతను నార్మల్గా ఉన్నాడు. అప్పుడు బహుశా మాన్యూర్కి అవకాశం ఉండేదేమో. బట్ ఇప్పుడు శివ పురుషోత్తం అనే పేరు బయటకొచ్చింది. సో ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంపీరియల్ సుప్రీం ఆర్డర్ వేస్తే ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఇక దానిలో చర్చలకు ఎలాంటి తావు లేదు. ఇంపీరియల్ సుప్రీం తన రాజ్యంలో ఆర్డర్స్ జారీ చేసినప్పుడు అతని పౌరులు తప్పనిసరిగా పాటించాలి. ఇది ఇంపీరియల్ యొక్క మ్యాజెస్టిక్, అంతే. శివ పురుషోత్తం యొక్క మ్యాజెస్టీని రిఫ్యూజ్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు. నిజంగా మీరెవరో నాకు తెలియదు. మీరెవరో తెలిస్తే నేనిలాంటి పని ఎందుకు చేస్తాను అని సంకోచిస్తూ తడబడుతూ అన్నాడు విక్రాంత్. అతను విపరీతమైన ప్రెషర్ వల్ల అన్కాన్షియస్లోకి వెళ్లేలా ఉన్నాడు. అతని మాటలు క్లియర్గా వినిపించడం లేదు. శివ వెంటనే తన గన్ తీసి విక్రాంత్ మోకాలిపై కాల్చాడు. ఒకే ఒక్క బుల్లెట్తో విక్రాంత్ ముఖం పాలిపోయి అతను శివ ముందు మోకరిల్లాడు. అతని తల పడిపోయింది. అతని బాడీ మొత్తం వణికిపోతోంది. లైఫ్ అంతా అతను మళ్ళీ ఇంకెప్పుడూ నిలబడలేడు. గ్రీన్ హిల్స్ కళ్ళు షాక్తో నిండిపోయాయి. వాళ్ళ మెదడు పనిచేయటం ఆపేసింది. హే శివ, ఏం చేస్తున్నావు నువ్వు? నేరుగా ది గ్రేట్ విక్రాంత్ మల్హోత్రాని ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని అరిచారు గ్రీన్ హిల్స్ అన్నదమ్ములు ఇద్దరు. ఏంటి, మీ మోకాళ్ళపై కూడా అని శివ గన్ చూపించేసరికి గ్రీన్ హిల్స్ మొహాల్లో భయం కనిపించింది. శివతో ఫైట్ చేయడానికి వాళ్ళకి డేర్ లేదు. ఇప్పటికే శివ విశ్వరూపాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు. అతనికి ఎలాంటి వ్యక్తి అయినా చీమతో సమానం. ఇక తమ పరిస్థితేంటో వాళ్ళిప్పటికే ఊహించారు. అందుకే లవకుశులిద్దరూ పోరాడే ధైర్యం చేయకుండా మోకరిల్లారు. సిగ్గుతో వాళ్ళ ముఖాలు ఎర్రబడ్డాయి. బలమైన గ్రీన్ హిల్స్ ఇప్పుడు మోకరిల్లారు. శివ కూల్గా, నన్నెవరైతే కించపరచాలని చూస్తారో వాళ్ళకి ఇదే గతి అని అన్నాడు. కేవలం అతని మాటలు మాత్రమే అందరికీ వినిపిస్తున్నాయి. మరొక ఆలోచన ఎవ్వరికీ లేదు. కానీ ఆ మాటలు ప్రతి ఒక్కరి మనసులో భయాన్ని కలిగిస్తున్నాయి. గంట వరకు నువ్విక్కడి నుంచి కదలటానికి వీల్లేదు అని వార్నింగ్ టోన్లో అన్న శివ అక్కడి నుంచి బయలుదేరాడు. అభినవ్ కార్ డోర్ ఓపెన్ చేశాడు. శివ వెళ్ళిపోయాడు. అజయ్ కూడా తన విందా డార్క్ గార్డ్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హేమంత్, అతని టీం అందరూ పెయిన్ ఎక్స్ప్రెషన్స్ తో తమకు ఎవ్వరు హెల్ప్ చేస్తారా అని చూస్తూ ఉండిపోయారు.
వాళ్ళ నలుగురి ముఖాల్లో ఎముకల్లో ప్రాణం లేదు. విక్రాంత్ మల్హోత్రా అదే స్థలంలో సొమ్మసిల్లిపోయి ఉన్నాడు. అతని మెదడంతా ఖాళీ అయిపోయింది. అతను ఏమీ ఆలోచించలేకపోతున్నాడు. అతని లైఫ్లో ఇది అత్యంత భయంకరమైన విషయం. అతని ఎన్నో రకాల యుద్ధాలను, ఎదురుదాడులను చూశాడు. ఈసారి అతను పూర్తిగా ఓడిపోయాడు. మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ అందరి మనసులో ఒకలాంటి భయం ఏర్పడింది. శివ వెళ్ళిపోయినప్పటికీ వాళ్ళిప్పటికీ భయపడుతూనే ఉన్నారు. అందుకే నేలపై మోకరిల్లి ఉన్న విక్రాంత్ మల్హోత్రాకి హెల్ప్ చేయడానికి ఎవ్వరూ సాహసించలేదు. విక్రాంత్ మల్హోత్రా కూడా లేచి నిలబడే ధైర్యం చేయలేదు. శివ 1 గంట వరకు అతన్ని మోకరిల్లే ఉండమన్నాడు. 1 గంటకి 1 సెకండ్ తక్కువ ఉన్నా మొత్తం మల్హోత్రా ఫ్యామిలీ మోకాలపై ఉండేలా చేస్తాడు. ఇది మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నిట్టూర్చి ఆశ్చర్యపోయే విషయం. ఈ రోజు జరిగిన ఈ విషయం ఖచ్చితంగా ఫేమస్ సర్కిల్ అంతటా వ్యాపిస్తుంది. మల్హోత్రా ఫ్యామిలీ యజమాని అయిన విక్రాంత్ మల్హోత్రా శివ పురుషోత్తం ముందు వీధిలో మోకరిల్లి తలవంచాడు అని. అలానే శివ పురుషోత్తం 7 స్టార్ గ్రూప్స్ మధ్య శత్రుత్వం హాట్ టాపిక్ అవుతుంది. అదే సమయంలో సిటీలోని ప్రజలందరికీ ఒకలాంటి ఉలిక్కిపాటు కలిగింది. శివ పురుషోత్తం యొక్క కోపానికి సామ్రాజ్య రాజధాని మొత్తం వణికిపోతుంది. సువీక్ష దేని గురించో డీప్గా ఆలోచిస్తూ ఉంది. శివ యొక్క స్టైల్ చాలాసేపు ఆమె మర్చిపోలేకపోయింది. ఆమె మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తి ఇతనే. శివ ప్రపంచాన్ని వణికిపోయేలా చేసే ఒక పవర్ఫుల్ పర్సన్. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ని కూడా అతను చీమల్లాగానే చూస్తాడు. 5 ఇంపీరియల్ ఫ్యామిలీస్లలో నాయక్ ఫ్యామిలీ, విందా ఫ్యామిలీ, పురుషోత్తం ఫ్యామిలీ అందరూ అతని కింద పనిచేసేవాళ్లే. టోటల్ ఇంపీరియల్ క్యాపిటల్లో అంతా అతని హ్యాండ్స్ మీదనే నడుస్తుంది. మిస్టర్ ప్రకాష్ అంకుల్, శివ గురించి మీరు ఏమనుకుంటున్నారు అని ఒక్క మాట కూడా మాట్లాడకుండా శివ వైపే చూస్తూ ఉన్న ప్రకాష్ని అడిగింది సువీక్ష. అప్పటికే ఆయన డీప్ షాక్తో ఉన్నాడు. అతడి కళ్ళు ఇంకా షాకింగ్గానే ఉన్నాయి. మిస్, నేను ఈయన గురించి మాట్లాడడానికి ధైర్యం చేయను. అలానే ఈ వ్యక్తిని అంచనా వేసే క్వాలిఫికేషన్ నాకు లేదు అని నిట్టూర్చాడు ప్రకాష్. సువీక్ష కళ్ళు మూవ్ అయ్యాయి. ఎంతో గొప్ప అని అనుకుంటున్న ప్రకాష్ కూడా ఎవాల్యుయేషన్ చేయడానికి క్వాలిఫైడ్ కాదు అని అంటున్నాడు. ప్రకాష్ నాయక్ ఫ్యామిలీని దాదాపు 10 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నాడు. సువీక్ష ఒకసారి తన తాతయ్య చెప్తుంటే విన్నది. ఎన్నో సంవత్సరాలుగా ప్రకాష్ తన యుద్ధ కళలు అలానే సన్యాసి సర్కిల్ ద్వారానే నాయక్ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు అనేది. ఒకవేళ అతనికి కనుక ది బెస్ట్ స్కిల్స్ లేకపోతే సువీక్ష వాళ్ళ తాతయ్య మాత్రం అతన్ని హౌస్ ఇన్ఛార్జ్గా ఉంచడానికి ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? సెక్లూషన్ వరల్డ్లో ప్రకాష్కి చాలా డీప్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటి వ్యక్తి కూడా శివ ముందు తనని తాను తక్కువ చేసుకుని మాట్లాడుతున్నాడంటే శివ ఎంత గొప్పవాడో అక్కడే అర్థమవుతుంది. మిస్టర్ ప్రకాష్ అంకుల్, మీరు అతని ఫైటింగ్ స్కిల్స్, పవర్ని అంచనా వేయగలరా అని క్యూరియస్గా అడిగింది సువీక్ష. నేను ఈ వ్యక్తిని ఎలాంటి అంచనా వేయలేను సువీక్ష. అతను చిన్నవాడైనప్పటికీ నేను అతని స్కిల్స్ని అంచనా వేయలేను. అతను మార్షల్ ఆర్ట్స్లో ఒక గొప్ప గురువు. మనం మార్షల్ ఆర్ట్స్ గురించి మాట్లాడాలి అనుకుంటే అతన్ని పిలవాలి. అందులో అతను చాలా పెద్దవాడైపోయాడు. అసలు ఈ వ్యక్తితో ఎవరు సరిపోగలరు అని శివ యొక్క అవుట్ స్టాండింగ్ బాడీ మెథడ్స్, మిరాకిల్స్ గుర్తు తెచ్చుకుని మరీ చెప్పాడు ప్రకాష్. సువీక్ష అయోమయంలో పడింది. ఆమె శివ యొక్క పవర్ని ఇంకా నమ్మలేకపోతోంది. నిజంగా శివ అంత పవర్ఫుల్ అయితే నేను మళ్ళీ శివని కలుసుకునే అవకాశం ఉందా? శివ ఎప్పటికైనా నన్ను యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందా అని అనుకుంది సువీక్ష. మెల్లగా ఆమె తన బాడీగార్డ్స్ని తీసుకుని ప్రకాష్తో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఇండియా మొత్తం సెన్సేషనల్ న్యూస్ రన్ అవుతుంది. బాంబేలోని ఇంపీరియల్ సర్కిల్లో మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన యజమాని అయిన విక్రాంత్ మల్హోత్రా ఒక మిస్టీరియస్ యంగ్ మ్యాన్ కోసం మోకరిల్లిన దృశ్యం
ఇంటర్నెట్తో పాటుగా అన్ని టీవీ ఛానల్స్ వార్తాపత్రికల్లో వ్యాపించి మోస్ట్ ఎక్స్ట్రీమ్లీ హాట్ టాపిక్గా మారింది. మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన విక్రాంత్ మల్హోత్రా మల్హోత్రా ఫ్యామిలీకి ఇన్ఛార్జిగా ఉన్నాడు. అతను ఇండియాలోనే మోస్ట్ పాపులర్ పర్సన్స్లో మొదటి 10 మంది వ్యక్తుల్లో ఉన్నాడు. అలాంటి టాప్ వ్యక్తి ఒక యువకుడి ముందు మోకరిల్లాడా అని ఎంతో మంది షాక్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ లెక్కలేనంత మంది జనాల్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. సెలబ్రిటీస్, ఫేమస్ పర్సన్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ, లేడీస్, జెంట్స్, ముసలి వాళ్ళు, ఇలా అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఎవ్వరూ చెప్పకుండానే అందరూ ఊహాగానాల్లో ఆ సీక్రెట్ పర్సన్ శివ పురుషోత్తం అని స్ప్రెడ్ అయింది. అంటే గత రాత్రి విక్రాంత్ మల్హోత్రా గజాలి స్ట్రీట్స్ లో నడి వీధిలో శివ పురుషోత్తం ముందు మోకరిల్లాడు అని ఒకరి ద్వారా ఒకరికి స్ప్రెడ్ అవుతూనే ఉంది. శివ మెహ్రా ఫ్యామిలీని పడగొట్టడం, తర్వాత పురుషోత్తం ఫ్యామిలీని పునరుద్ధరించిన తర్వాత అతను బాంబేలో సీక్రెట్ గానే ఉన్నాడు. దాదాపు ఆ తర్వాత ఎప్పుడూ ఎక్కడా కనిపించలేదు. బాంబేలోని లెక్కలేనంత మంది గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకొని శివని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్లారు. కానీ వాళ్ళందరూ రిజెక్టెడ్ అయ్యారు. ఈసారి అతను బయటకొచ్చి సడన్ గా ఇంత పెద్ద పని చేయడమే కాకుండా మల్హోత్రా ఫ్యామిలీ నౌకాదళంపై బాంబు దాడి చేశాడు. 7 స్టార్ గ్రూప్స్ కింగ్ ని శివ అబాలిష్ చేశాడు. ఇక ఇప్పుడు ఏకంగా విక్రాంత్ మల్హోత్రానే శివ ముందు మోకరిల్లాడు. ఇది శివ పురుషోత్తం యొక్క గ్రేట్నెస్. ఈ మిస్టీరియస్ పవర్ఫుల్ యంగ్ మ్యాన్ మరొకసారి ఇంపీరియల్ సర్కిల్లో అప్ అండ్ డౌన్స్ స్టార్ట్ చేశాడు. ఎంతో మంది గొప్ప గొప్ప రూలర్స్, యంగ్ హీరోస్, యంగ్ లేడీస్, ఇలా అందరూ శివ పురుషోత్తంతో కలిసిపోవాలని కలలు కంటున్నారు. కొద్ది రోజుల వరకు బాంబేలోని పురుషోత్తం విల్లా జనాలతో నిండిపోయింది. నిజమైన శివ పురుషోత్తంని చూడాలని ఆశతో సీనియర్ అఫీషియల్స్, డిగ్నిటరీస్, ఇలా ఎందరో పడిగాపులు కాస్తూ ఉన్నారు. కానీ శివ పురుషోత్తం ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. ఆ తలుపులకే అందరూ ప్రశంసలు అందజేస్తున్నారు. ఎంతో పెద్ద ఐడెంటిటీ, బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్ప పురుషోత్తం ఫ్యామిలీ యొక్క గేట్ని దాటలేరు, శివ పురుషోత్తంని చూడలేరు. ఇది శివ పురుషోత్తం గురించిన హిస్టరీ మొత్తం. ఇంపీరియల్ సర్కిల్ శివ పురుషోత్తం యొక్క మూలాన్ని తెలుసుకోవాలనుకున్నారు, కానీ ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు. 10 ఏళ్ల క్రితం శివ పురుషోత్తం ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోయాడు. అతను కనుక రాకుండా ఉంటే పురుషోత్తం ఫ్యామిలీని ఆదుకునే పవరే లేదు. అతనెక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో పురుషోత్తం ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా తెలియదు. ఆ వ్యక్తి ఈ రోజు ఒక శక్తిగా మారి టోటల్ ప్రపంచాన్ని తన చేతిలోకి తీసుకుపోతున్నాడు. ఇది నిజంగా ఒక అద్భుతమే. మల్హోత్రా ఫ్యామిలీ వాళ్ళ విల్లా హాల్లో సీనియర్ మెంబర్స్ అంతా కూర్చొనున్నారు. మీటింగ్కి ఎలాంటి అంతరాయం కలిగించొద్దని, ఎవ్వరూ లోపలికి ప్రవేశించడానికి వీల్లేదని బయటున్న సెక్యూరిటీకి చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ వెళ్ళాయి. పెద్ద చైర్లో వాళ్ళ రాజదండాన్ని పట్టుకుని కూర్చున్నాడు రాజ్నాథ్ మల్హోత్రా. అతని ఫేస్ అయితే కోపంగా లేదు, కానీ అతని కళ్ళు మాత్రం కోపంగా ఉన్నాయి. ముందు రోజు రాత్రి గజాలి స్ట్రీట్లో జరిగిన సంఘటన టోటల్ మల్హోత్రా ఫ్యామిలీని షాక్ కి గురి చేసింది. ఈ న్యూస్ తెలియగానే మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శివ పురుషోత్తం పని పట్టాలని వాళ్ళంతా రాజ్నాథ్ మల్హోత్రా దగ్గరికి వచ్చారు. పోయిన మల్హోత్రా ఫ్యామిలీ పవర్ వెనక్కి తెచ్చుకోవాలని వాళ్ళందరి ఆకాంక్ష. రాజ్నాథ్ మల్హోత్రాకి విషయం తెలియగానే చాలా కోపం వచ్చింది. అండ్ మల్హోత్రా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మళ్ళీ ఆ విషయం గురించి మెన్షన్ చేయకూడదని ఆర్డర్ వేశాడు. రాజ్నాథ్కి అంత కోపం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడొద్దని అతను ఎందుకు ఆదేశించాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ పెద్దాయన మాట ధిక్కరించే సాహసం ఎవ్వరూ చేయలేదు. అందుకే అంతా మౌనంగా ఉండడానికి డిసైడ్ అయ్యారు. మల్హోత్రా ఫ్యామిలీ శివ అధికారాన్ని యాక్సెప్ట్ చేస్తుందా, లేదంటే తిరిగి శివపై అటాక్ చేయడానికి ఏమైనా ప్లాన్స్ చేస్తుందా? శివ ఎందుకు ఇంకా అజ్ఞాతంగానే ఉంటున్నాడు? ది గ్రేట్ శివ పురుషోత్తం గురించి ఎందుకు తెలియనివ్వలేదు
ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.